ఏ విధంగా డిఆర్ అంబేద్కర్ బ్రిటిష్ తీవ్రవాదులతో చేతులు కలిపి రచించినటువంటి దుష్ట రాజ్యాంగ ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం వ్యవసాయ భూములను ఏ విధంగా సర్వనాశనం చేయడం కోసం ఎటువంటి చట్టాలను శాసనాలను రూపొందించి ఈ విధంగా ప్రత్యక్షంగా వ్యవసాయ భూములన్నిటినీ ఈ విధంగా ప్లాట్లుగా మార్చి వ్యవసాయ భూమికి పనికి రాకుండా మొత్తం కాంక్రీట్తో అలకడం మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు. ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ రాక్షసులది కాబట్టి ఈ విధంగా రైతుల మీద దాడులు చేసి వాళ్ళ వ్యవసాయ భూములన్నిటిని పప్పులు బెల్లాలు వంచినట్టు అందరికీ పంచి తర్వాత వాళ్ళకు ఉద్యోగ కల్పన పేరుతో ఉద్యోగాలు కల్పించి లక్షలు కోట్ల రూపాయలు ఆర్థికంగా నిలదొక్కుండే విధంగా చేసి వాళ్ళను మళ్ళా వాళ్ళ చేత్తోనే ఆ భూములన్నిటిని అమ్ముకునేటట్లు చేసి తర్వాత ఆ భూములన్నిటిని ఈ విధంగా ప్రత్యక్షంగా కాంక్రీట్ దిబ్బగా ఫ్లాట్లుగా మార్చి వ్యాపార దందా నడుపుతూ ఒకవైపు కోట్లు సంపాదిస్తూ అక్కడ అమ్మి ఫ్లాట్లుగా మార్చింది కాక మళ్ళా ఆ వచ్చిన డబ్బుతో ఇంకొక చోట వ్యవసాయ భూములను కొనుగోలు చేసి మళ్ళీ అక్కడ లక్షల కోట్లు సంపాదించే విధంగా మళ్ళీ అక్కడ ఫ్లాట్లుగా మార్చి ఈ విధంగా యథేచ్ఛగా ఈ ఫ్లాట్ల దందా నడుపుతున్న ఈ దుష్ట అంబేద్కర్ రాజ్యాంగం ఏదైతే ఉందో అగ్రకుల వ్యవస్థను సర్వనాశనం చేయడమే ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు. అగ్రకుల వ్యవస్థలో ప్రధాన మూలాధారమైన వ్యవసాయ భూమి, ఆ వ్యవసాయ భూమిని ఏ విధంగా నాశనం చేయడం ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు. దీంతో పాటు మొత్తం అమెజాన్ అడవులు కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, అన్ని చోట్ల అడవులన్నిటిని దహనకాండ జరపడం ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ అంబేద్కర్ రాజ్యాంగం రచించినప్పటి నుంచి జరుగుతూ ఉంది. ఈ వ్యవస్థను నాశనం చేయడంలో బ్రిటిష్ వాళ్ళు ప్రముఖ పాత్ర వహిస్తే వాళ్ళ రాక్షస కార్యానికి ఊతమిచ్చే విధంగా ఈ అంబేద్కర్ రాజ్యాంగం ఈ దుర్మార్గాన్ని పెంచి పోషించడానికి ఈ అంబేద్కర్ రాజ్యాంగం అనేది ప్రధాన పాత్ర వహించింది అని మనము గుర్తించవచ్చు. ఈ పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా తీవ్రవాదులని మనం ఈ సందర్భంగా గుర్తించవచ్చు. ఈ విధంగా ఈ రోడ్డు వేయడం మంచిదో చెడుదో అటు పక్కన పెడితే ఇక్కడ ఇష్టారాజ్యంగా ఎవరిని అడగకుండా ఇదంతా మొత్తం ముందుగానే రచించుకున్న పథకం ప్రకారం ఈ రోడ్లు వేయడం కావచ్చు, రాజధానులు కట్టడం కావచ్చు, జిల్లాలు ఏర్పాటు చేయడం కావచ్చు, మండలాలు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇవన్నీ ఉగ్రవాదుల కుట్రలో భాగమే, అంటే రాజ్యాంగ కుట్రలో భాగమే అని మనం ఈ సందర్భంగా గుర్తించవచ్చు. తర్వాత ఎన్నికలు ఏదైతే జరుగుతుందో అవన్నీ 420 ఎన్నికలని మనం గుర్తించవచ్చు. ఈ పార్టీలు ఏవైతే పార్టీలు అనుకుంటున్నారో అవన్నీ వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళు చేయించట్లేదు. వాళ్ళతో ఏదైతే పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు వాళ్ళతో మాఫియా చేయిస్తుంటుంది. వాళ్ళు ఎక్కడ సంతకాలు పెట్టాలి, ఎక్కడ సంతకాలు పెట్టకూడదు అని ముందుగానే ప్రమాణ స్వీకారం చేయించుకొని ఈ రాజ్యాంగం అనేది ఈ నాయకులతో ఈ అరాచకపు కార్యాలన్నీ సంతకాలు పెట్టించుకొని చేస్తూ ఉంటుంది. ఇది ఏ ప్రజల కోరిక కాదు, ఇదంతా రాక్షసుల కోరిక మేరకు ఈ అరాచకాలన్నీ జరుగుతున్నాయని మనం ఈ సందర్భంగా గుర్తించవచ్చు. తర్వాత ఒక్కొక్క తెగను టార్గెట్ చేస్తూ ఒక్కొక్క తెగను సర్వనాశనం చేస్తూ ఈ విధంగా మొత్తం భూమండలాన్ని పెంట కుప్పగా మారుస్తున్న ఉదంతం. దీంతోపాటు సాధారణ ప్రజలకు ఉపాధులు లేకుండా చేసి తర్వాత ఉపాధి హామీ పేరుతో వేసవికాలం అంటే వీళ్ళకు ఆటంకం కలిగించకుండా ప్రజలను బిజీగా ప్రజలను ఒక మానసికంగా ఒక లోకంలో ఉంచే విధంగా వాళ్ళకి అడ్డం రాకుండా ఉపాధి హామీ పేరు చెప్పి ఈ విధంగా భూమిని తవ్వే విధంగా చేసి ఆ తవ్విన తర్వాత ఉపాధి కాదు, అది అంతా ఒక కుట్రలో భాగమే. ఈ కుట్ర పేరుతో ఈ ఉపాధి హామీ పెట్టేసి అక్కడ ఉండే స్థానిక ప్రజలతో అక్కడ ఉండే భూములన్నిటిని తొలగించి ఆ తర్వాత భూగర్భ గనుల శాఖ వచ్చి ప్రైవేట్ మాఫియాగాళ్ళు కుమ్మక్కై మొత్తం అక్కడ ఉండే ఖనిజ సంపదనంతా దోచుకుపోవడం కోసమే ఈ ఉపాధి హామీ పథకం అనేది ప్రధానంగా రూపొందించబడినదని ఈ సందర్భంగా మనం గుర్తించవచ్చు. ఇట్లాగా ఈ ఉగ్రవాద రాజ్యాంగం అనేది ఈ ప్రత్యక్షంగా అరాచకాలు సృష్టిస్తుందని ఈ భూగ్రహం మీద దాడి అని ఈ సందర్భంగా మనం గుర్తించవచ్చు. ఈ అంబేద్కర్ రాజ్యాంగం ఏదైతే ఉందో రాక్షసులదని మనము ఇంకోటి ఈ నక్సల్వాదులు వీళ్ళంతా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు వాదులే అని మనం గుర్తించవచ్చు. వాడి అరాచకపు రాక్షస కార్యాలకు ఆటంకం కలిగించకుండా చేతులకు మట్టి అంటకుండా నక్సలైట్లు చంపారని తర్వాత
పై స్థాయిలో అయితే ఉగ్రవాదుల దాడిని ఇది కేసు కాకుండా ఒక కుట్రపూరితంగా ఇదంతా అరాచకాలు సృష్టిస్తున్నారు. ఇక్కడైతే దాడి జరుగుతుందో అక్కడ నక్సలైట్లు అక్కడ దాడి జరపకుండా ఎక్కడో దాడి జరుపుతున్నారంటే ఈ నక్సలైట్లను కూడా కంట్రోల్ చేస్తుంది కూడా రాక్షసులని సందర్భంగా గుర్తించవచ్చు. ఎందుకంటే నక్సల్వాదాన్ని స్థాపించింది కూడా రాక్షసులని ఈ సందర్భంగా మనం గుర్తించవచ్చు. అదేవిధంగా ఇండియన్ ఆర్మీ జవాన్లను దృష్టి మరల్చడం కోసం అక్కడ ఒక ఇష్యూను క్రియేట్ చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని అక్కడ ఒక కుట్రపూరితంగా అక్కడ ఇష్యూను క్రియేట్ చేసి జవాన్లంతా అక్కడ దృష్టి మరల్చి ఇక్కడ దర్జాగా దేశాన్ని మొత్తం ఇక్కడ గ్రామాలన్నింటిని ఆక్రమించి నాగరికతనంతా ఆచారాలన్నింటినీ నాశనం చేసి ఈ విధంగా మొత్తం గ్రామీణ నాగరికతను ధ్వంసం చేస్తూ ఈ విధంగా కాంక్రీట్తో భూమిని అంతా ఆక్రమించడం ఈ విధంగా గుర్తించవచ్చు. తర్వాత ఇక్కడుండే ఇంకొకటి మనము ప్రధానంగా గుర్తించవలసింది యామయ్య గుర్రాన్ని చాలా తెలివిగా ఎవరికి అనుమానం రాకుండా కుయుక్తులతో దాన్ని కూడా ఆ యామయ్య గుర్రాన్ని కూడా అంతం చేయడం కూడా ఈ ప్రభుత్వమే చేసింది. దీంతోపాటు అల్లూరి సీతారామరాజును అంతమొందించడంలో కూడా ఈ యొక్క రాక్షస ప్రభుత్వం పన్నాగమే. ఈ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళంతా ఇక్కడ ఉండి నాగరికతంతా నాశనం చేసి తిరిగి వెళ్ళి అక్కడ నుంచి ఈ కంప్యూటర్ ద్వారా నెట్వర్క్ ద్వారా శాసిస్తున్నారని మనము వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఇక్కడ ఉన్న నాగరికతను దేవతలను ఆచారాలన్నింటిని అంతం చేసి తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళ రాక్షస కార్యాలన్నీ సంవత్సరం చేసుకుంటూ 5 ఎన్నికలు జరిపి మోసపూరిత ఎన్నికలు జరిపి వాళ్ళు ఈ విధంగా రోడ్లు వేయడం కావచ్చు, ఇల్లులు కట్టేయడం కావచ్చు, రాజధానులు ఏర్పాటు చేయడం కావచ్చు, జిల్లాలు ఏర్పాటు చేయడం, మండలాలు ఏర్పాటు చేయడం, విభజించడం, పాలించడం ఇవన్నీ అరాచకాలన్నీ సృష్టిస్తూ ఉన్నారు. తర్వాత మొత్తం ఈ దురాచారాలన్నీ ఇలాగే పోతే ఈ భూమి మొత్తం సర్వనాశనం కావడం, తర్వాత సీతారాముల వారి యుగం అంతం కావడం కూడా ఎంతో దూరంలో లేదని ఈ సందర్భంగా గుర్తించవచ్చు. అంటే ఏదైతే యుగం అంతం అంటున్నారో ఎవరి యుగం అంతం అవుతుందంటే రావణాసుని యుగం ఆరంభమైంది. ఎప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సీతారాముల వారి యుగం అంతం కావడానికి కూడా ఎంతో దూరంలో లేదని కూడా మనం ఈ సందర్భంగా గుర్తించవచ్చు.